గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టోటల్గా మనకి టీఎస్ దోస్త్ 2024కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కూడా కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేవి అయితే కూడా ఏంటనే అయితే కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే కూడా జూన్ 19th నుండి జూలై 2nd వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అయితే కూడా 19th జూన్ నుండి 3rd జూలై వరకు కూడా మనము వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే జూలై 2nd సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది. ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ అనేది కూడా జూలై 3rd కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి థర్డ్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అనేది అయితే కూడా జూలై 6th అయితే కూడా రిలీజ్ చేయడం అయితే కూడా జరిగిద్ది అనమాట. సో వన్స్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ డే నుండి కూడా మనకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే కూడా జరుగుతుంది. సో అదైతే కూడా మనకి జూలై 7th నుండి 11th జూలై వరకు కూడా మనకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే కూడా జరుగుతుంది అనమాట. వన్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి వాళ్ళ యొక్క సీట్ అనేది అయితే కన్ఫర్మ్ చేసుకున్నారో వాళ్ళు కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే కూడా ఆఫ్లైన్ రిపోర్ట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డేట్స్ చూసుకున్నట్టయితే జూలై 8th నుండి 12th జూలై వరకు కూడా మీరు ఏంటంటే ఆఫ్లైన్లో కాలేజ్కి వెళ్ళి మరి ఇంకొకసారి సీట్ అనేది అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫైనల్గా క్లాస్ వర్క్ అనేది అయితే డిగ్రీకి సంబంధించి జూలై 15th నుండి మీ యొక్క సెమిస్టర్స్ ఏదైతే ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి క్లాస్ వర్క్ అనేది అయితే కంప్లీట్గా స్టార్ట్ అయితే అయ్యిద్ది. సో దీనికి సంబంధించి మళ్ళీ మనకి కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో దానికి సంబంధించి వీడియో అయితే నేను క్లియర్ కట్గా ఇంకో వీడియో అయితే చేసి మీకు అప్డేట్ అనేది అయితే అందిస్తాను. సో ఇదైతే కూడా ఇప్పటి వరకు ఉన్న టీఎస్ దోస్తుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో డిగ్రీకి సంబంధించి ప్రతి ఒక్క యూనివర్సిటీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో, మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.